సార్ ప్రకాష్ రాజ్ కామెంట్స్. ప్రకాష్ రాజ్ కూడా విశాఖపట్నంలో ఈ శ్రామిక ఉత్సవం అనేది ప్రారంభించడానికి వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు, అక్కడ కూడా మాట్లాడారు. ఆయన 2 రకాల కామెంట్స్ కూడా చేశారు. అందులో ఒకటేమో ఆర్ఎస్ఎస్ ఆ భావజాలము, ఆ మతతత్వము, ఆ మనువాదం అనేది ఈ దేశానికి పనికిరాదు, అంత నిరంకుశత్వం కుదరదు. నేనైతే గట్టిగా పోరాడతాను ఆర్ఎస్ఎస్ మీద. సిఐటి సభలు వాళ్ళు లేబర్ కోడ్ అనండి, ఈ కార్పొరేటైజేషన్, వీటి మీద గట్టిగా మాట్లాడతారు, ఉద్యమాలు చేస్తుంటారు కదా. వాటి అన్నిటికీ ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడంతో పాటు నేను వీటికేమీ ఇప్పుడు కొత్త కాదు, నేను ఎప్పటి నుంచో వీటికి చేస్తున్నాను, ఎన్ని రోజులు మనం ప్రాణం పోతుందని ఊరుకుంటాము. శివాజీ బయట శివాజీ డైలాగ్ అది కూడా మాట్లాడదాం. నోరు విప్పకపోతే ఇంకా మనం ఉండి ఏం లాభము. నేను ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మతతత్వ రాజకీయాలని నేను గట్టిగా పోరాడతాను. మీరు కమలాన్ని చూస్తున్నారు, నేనేమో కమలం కింద వేళ్ళుగా ఉన్నటువంటి దీన్ని చూస్తున్నాను. అన్ని ఆయన కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇట్లాంటివన్నీ ఇచ్చి కూడా చెప్తూ వీటన్నిటి మీద గట్టిగా నిలబడాల్సిందే. నేను వీటితో ఉంటాను. సినిమా రంగంలో చల్లగా ఉండకుండా ఇవి ఎందుకు అంటారో, సినిమా రంగంలో పాత్రలు వేస్తాం కానీ దేశ పౌరులుగా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి కదా అని చాలా ధైర్యంగా, నిజంగా సాహసోపేతంగా మాట్లాడినట్టే చెప్పాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సనాతనం అనకపోతే ఏమైపోతుందో అని భావిస్తున్న రోజుల్లో ఆయన ధైర్యంగా నిలబడి ఈ విషయాలు మాట్లాడారు. మోదీ ఆర్ఎస్ఎస్ల మీద కూడా చెప్పారు. చెప్తే వెంటనే ఇప్పుడు ఒక బీజేపీ ఒక విష్ణు గురించి మాట్లాడారు, ఇంకో విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే ప్రకటన, ప్రకాష్ రాజ్ అర్బన్ నక్సల్ ఇలా మాట్లాడతారా, మీకు ఇంకా మీరు పాఠం ఎవరు పాఠం నేర్చుకోవాలి, మత రాజకీయాలు వద్దు, ప్రజాస్వామికంగా ఉండాలి అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ పేరు కూడా ఎందుకు తీసేశారు ఉపాధి హామీ పథకం నుంచి, నెహ్రూని అంటే అంటుంటారు, ఇట్లాంటివి మాట్లాడారు. దానికి అర్బన్ నక్సల్ అని అందరి మీద అర్బన్ నక్సల్ పేరేంటి, విమర్శించే వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అనే భూతపదంలాగా ఇది మారిపోయింది. సో ఇవన్నీ ఇలాగే జరుగుతాయి, నా మీద చాలా దాడులు జరుగుతున్నాయి, అయినా నేను నిలబడతాను అని ఆయన ఫర్మ్గా చెప్పాడు. ఇంకా రెండోది ఆయన కామెంట్స్లో ముఖ్యంగా మీడియాలో సహజంగా వచ్చింది శివాజీ కామెంట్స్. మహిళల మీద సినిమా ఇండస్ట్రీ గురించి కూడా లాక్తారు, కూతురు లాక్తారు అంటే శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు, భిన్నాభిప్రాయం ఎలా చెప్పాలి, ఏ మాటలతో చెప్పాలి, భాష అది తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారి చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయ కన్నా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు, ప్రకాష్ రాజ్ గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే ఆ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి, అమ్మాయిని ఆడవాళ్ళ మగాళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా, నే కదా శివాజీ గారు. కరెక్ట్గా చాలా తప్పు. శివాజీ మాట్లాడింది పూర్తిగా తప్పు. మీరెవరు అసలు అమ్మాయిలు ఏం బట్టలు వేసుకోవాలి ఏంటి చెప్పడానికి? మనకున్నటువంటి దాన్ని మనం జాగ్రత్తగా మాట్లాడాలి. దీని మీద రెండో చెప్పడానికి ఏముందని చాలా తీవ్రంగా ఆయన చెప్పారు. ప్రకాష్ రాజే కాదు, నాగబాబు గారు చెప్పారు చాలా సీరియస్గా. నాగబాబు వాస్తవానికి కొంచెం వీటిని బలపరిచే మనిషి కూడా, మీరు మాట్లాడిన తప్పు, అమ్మాయిల యొక్క బట్టలు ఏమేసుకోవాలన్న చెప్పడం చాలా తప్పు. ఏఐ యుగంలో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ యుగంలో కూడా మీరు కృతయుగం నాటి మాటలు ఆ మాట ఆయన వాడలేదనుకోండి, అప్పటివన్నీ చెప్తూ ఉంటే ఎలా కుదురుతుంది? ఎవరి పద్ధతి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ స్వేచ్ఛను లేదా వాళ్ళ యొక్క విచక్షణ శక్తిని మనం గౌరవించాలి కదా. ఇప్పుడు ఆయన అనసూయ భరద్వాజ్ మీద మాట్లాడారు. అనసూయ ఇందాక ఒక వీడియో విడుదల చేశారు. ఆయన ఎందుకు చెప్తున్నాడు, నిధి అగర్వాల్ని అక్కడ అమ్మాయి వాళ్ళు కదా, ఆమె ఒకటి విడుదల చేశారు. ఏమని, దాంట్లో ఒక పురుష నటుడిని వెంట తరుముతున్నారు, హీరోను. ఆయన వీళ్ళందరూ కాపాడలేక బౌన్సర్స్ అందరూ ఏమని దీనికి ఏమంటారని పెట్టారు. ఆమె నిజే మేల్ యాక్టర్, ఫుల్ కోటు గీటు అన్ని సూట్స్తో ఉన్నాడు. ఒకసారి అభిమానం వేరితల లేచినప్పుడు కానీ, లేకపోతే కొన్ని అరాచకంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. అది జరిగింది కాబట్టి ఇప్పుడు కుక్క కరిస్తే మనము పాపకు బందేస్తాము, కుక్కను తీసుకెళ్ళి పక్కన పెడతాం, అంతేగాని ఖర్చింది నువ్వు ఇదంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి కొంతమంది ఆ మాట కూడా అనలేదు నిధి అగర్వాల్, నిన్న అభిమానులను కూడా తప్పు పట్టినని అన్నారు. కానీ ఈయన
ఇన్ని విమర్శలు వచ్చి నాగబాబు కూడా అదే అన్నారు. ఇంకా కొంచెం ఆయన సున్నితంగా కూడా చెప్పారు. అది అయిన తర్వాత కొంతమంది జనసేన ప్రతినిధి అని ఒక మాట్లాడారు. నేను జాగ్రత్తగా అటులో కొంత నిజం ఉంది, ఇటులో కొంత నిజం ఉంది. ఎటులో ఎంత నిజం ఉంది అనేది ప్రశ్న కాదండి. ఇతరుల నెత్తి మీద కూర్చొని నీతులు చెప్పే అధికారం ఉందా లేదా? ఇక్కడ చాలామంది హఠాత్తుగా నీతి వాళ్ళు బట్టలు వేసుకున్నారో లేదో మనకు తెలీదు. రెండోది మళ్ళీ సనాతనంలోకి వెళ్తే ఎంత సనాతనంలోకి వెళ్ళాలో అప్పుడేం వస్త్రధారణ చేశారు మనకు తెలీదు. చాలా విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆయన మొన్న మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి సంజాయిషి ఇచ్చారు. నేను తగ్గేదే లేదని ఎన్ని చెప్పినప్పటికీ సమాజం ఒకటి ఉంది, ఒక మహిళా కమిషన్ ఉంది కాబట్టి వాళ్ళు అడిగారు, మీరు బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఇలా ఎలా మాట్లాడతారు, ఇంకోసారి నోరు పారేసుకోకుండా హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళు అధికారికంగా మేము హెచ్చరిక జారీ చేశామని. ఈయనేమో మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి నేను 2 మాటలు తప్పుగా మాట్లాడిన సార్, దీర్ఘం తప్పైంది, పొల్లు తప్పైంది కాదు సార్, మొత్తం తప్పు అన్నది గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరు. కానీ కొత్తగా కుట్ర సిద్ధాంతం తీసుకొస్తున్నారు. నా మీద కొంతమంది కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నారు. ఎవరు సార్ మీతో అలా మాట్లాడించడానికి మీ గొంతులో ఎవరైనా ప్రవేశించి కుట్ర పన్నుతారా? లేదా ఆ తర్వాత మీరు సారీ చెప్పేటప్పుడు ఒక సంపూర్ణమైన సర్దుబాటు చేసుకోకుండా మిమ్మల్ని మీ దగ్గర ఎవరైనా కుట్ర పన్నుతారు? ఎవరు పన్నుతారు కుట్ర? నేను ఈ సినిమా లేకపోయినా పల్లెటూరు నేను వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. మిగతా విషయాలకు దీనికి ఏం సంబంధం లేదండి. నేను ఈరోజు నిన్న వ్యాసం కూడా రాశా, మనువాదం, మగవాదం, మార్కెట్ వాదం. ఈ 3 వాదాలకు అల్టిమేట్గా బలయ్యేది మహిళే. మార్కెట్ వాదం కోసం అక్కడ వీళ్ళే కదా సినిమాలు తీసేది, మళ్ళీ అక్కడ చూపించేది. అంటే వీళ్ళంటే శివాజీ అని కాదు. కాబట్టి పరిశ్రమ చెప్పింది, పార్టీలు చెప్పాయి, మహిళా సంఘాలు చెప్పాయి, మహిళా కమిషన్ చెప్పింది, ఆయన అభిమానించే వాళ్ళు కూడా చెప్పారు. కానీ అయినా నేనేమి మారను, ఏదో పొరపాటున 2 మాటలు అంటే స్త్రీ స్వాతంత్రం అనేవాళ్ళు దీని మీద విరుచుకుపడతారని అనటం సరైందేనా? స్త్రీ స్వాతంత్రం అన్న పదమే తప్ప. ఎప్పుడో రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి స్త్రీ స్వాతంత్రం కోసం చేస్తేనే కదా, లేకపోతే ఇంకా సతీస గమనాలు, వితంతు వివాహాలు ఇలాంటివి ఎట్లా ఉండుండేవి దేశంలో. కాబట్టి ఎంతసేపటికి నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఉన్నాడు. అందులో ఇలాంటి సున్నితమైన విషయంలో ఉండటం మటుకు ఇది మరి కొంతమంది సెన్సేషన్ కోసం చేస్తుంటారు. కొన్నిసార్లు థ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ అంటారు. అంటే వివాదాల మీద వర్ధిల్లడం అనే ఒక ప్రక్రియ ఒకటి ఉంటుంది, థ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ. కాదు అది వీ షుడ్ నాట్ అలౌ ఇట్ టు డై డౌన్ అనమాట. నేను మళ్ళీ గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగా ఆయన ఏంటి అనేది కాదు. కానీ ఈ సందర్భంగా వచ్చిన ఈ భావాలు మటుకు ప్రకాష్ రాజ్ చాలా సీరియస్గా ఖండించాడు. నాగబాబు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఆయన ఖండించాడు. వీళ్ళందరేమీ ఆయనకు కుట్ర పన్నుతారు. నాగబాబు కుట్ర పన్నాల్సిన అవసరం ఏముంది? ఇంత దుమారం రేగిన తర్వాత కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. కాబట్టి ఎదురుదాడి చేయటం, పోనీ దిద్దుకోకపోతే మీ ఇష్టం అనుకోండి, ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారు? సో కుట్ర ఎవరు పన్నుతున్నారు, ఎందుకు పన్నుతున్నారు? లేదా మీరు కుట్ర సిద్ధాంతం తీసుకొస్తున్నారా? లేదా మహిళల మీదే కుట్ర, ఇది ఇది మగవాదం కుట్ర, ఇవన్నీ ఇంకా నడుస్తాయి. నడిస్తే కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ఇంత మాట్లాడాలి, వేరే విషయాలు కూడా మాట్లాడుతున్నాం కదా. అరెస్టుల గురించి, హక్కుల గురించి, భూముల గురించి, ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం కదా.